స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఉచితమైన కృపను బట్టి మరి ఈ దినము కూడా మనల్ని సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవుని నామాన స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆదికాండము 3వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానం చేద్దాం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందుకు తింటినా నేను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, రక్షక, కృపగల దేవా యేసయ్య, నువ్వు ప్రేమించి ఆశీర్వదించి ఈ శిలువ ధ్యానాల్లో ఈ 30వ రోజు కూడా నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినందుకు నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు మాకు ఇచ్చిన ఈ క్రీస్తు రాకడ రక్షణతోని ప్రార్థన మందిరాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా తండ్రి, మొదటిగా పాటల ద్వారా మా స్వరాలు ముట్టి పరలోక రాగాలు దయచేస్తున్నావు. మరి ఎన్నిక లేని వాడిని నీ పక్షాన్ని నిలబడి ఉండగా, నిలబడిన ఆత్మను మరుగు చేసి నీ ఆత్మ ద్వారా మాతోనూ నాతోనూ ప్రతి ఒక్కరితో ఈ రాత్రి కాల్సిందండి మాట్లాడమడుస్తున్నాం. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల హృదయాన్ని దయచేయమని, నువ్వే తోడుగా ఉండి నడిపించమని, నువ్వే ఘనత మహిమ ప్రభావం పొందమని నజరేయుడు పవిత్రుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ మరి దేవుడు స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినదని అనెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై, నీవు నీ కడుపుతో ప్రాకుసు, నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని శపించాడు? సర్పాన్ని శపించాడు. ఎందుకంటే సర్పము మోసం చేసింది ఎవరిని? అవ్వని. ఎందుకు మోసము చేస్తానికి అవ్వ మోసపోతానికి కారణం ఏంటంటే, దేవుడు ఆదామును చేసి ఆదాములో తన ఊపిరిని పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడంట? ఎక్కడి నుంచి ఊపిరి పంపించాడు దేవుడు? తన నాసికా రంధ్రములో నుంచి దేవుడు ఆదామనే తన కుమారులేకి వెళ్ళాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు అదే విధముగా సాతానుడు ఈ సర్పాన్ని మంచి చేసుకొని వాడి ద్వారా అవ్వని ఏం చేస్తాడంటే, అవ్వ నోటులో నుంచి లోపలికి వెళ్ళిపోయాడు. మీరు చాలా గమనించాలి. ఇప్పుడు దేవుడేమో తన ఊపిరిని నాసిక రంధ్రంలో నుంచి వెళ్ళాడు, సాతానుడేమో నోట్లో నుంచి వెళ్ళాడు. ఇప్పుడు వీరిద్దరికీ పోరాటం జరిగితే ఎవరు గెలుస్తారు? దేవుడు నేనంటుంది, ఆదాము గెలుస్తాడా, సాతానుడు గెలుస్తాడా? నేను అడుగుతుంది ఇక్కడ. ఎందుకు ఆదాము గెలుస్తాడు? ఆయన ఊపిరి కాదు, ఆయన పైవాడు కాబట్టి. ఎవరండి ఈయన? పైవాడు. ఈ నోరు కంటే ఈ ముక్కు ఎత్తుంది అంటే పైన వాడే గెలుస్తాడు కానీ కింద ఉన్నవాడు గెలవడు. ఇప్పుడు ఈ కింద ఉన్నవాడు ప్లాన్ చేశాడు. వెళతానికేమో ఇటు నుంచి వెళ్ళారు, మరి వస్తానికి ఎలా రావాలి లోపల నుంచి? అమ్మా ఎట్లా వస్తారు? హల్లెలూయా. అర్థం కాలే మీకు? నారి వచ్చింది కదా, ఎట్టా వచ్చిందని అడుగుతున్నా.
ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నా. అది నేను చెబుతుంది. ఇప్పుడు ఈమె ఎక్కడి నుంచి వచ్చిందంట బయటికి రావాలంటే? డొక్కలోంచి వచ్చింది. ఇప్పుడు ఈ వ్యక్తిని గెలవలేడు, ఈ వ్యక్తిని గెలవగలుగుతాడు. ఎందుకని? ఈమె కింద ఉంది కాబట్టి. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు ఈమెని పట్టుకొని ఈమెని ద్వారా అని లోపలికి వెళ్ళాడు. అయితే దీనికి కారణం ఎవరయ్యా అంటే ఎవరంట? సర్పము. అందుకని ఈ సర్పానికి దేవుడు ఏం చేశాడంటే శాపం పెట్టేశాడు. ప్రపంచ భూజంతువులన్నిటిలో కూడా నీవు శపింపబడిన దానవు, అలాగే నీవు పొట్టతో పోగుతావు, నువ్వు మంటిని తింటావు అని దేవుడు చెప్పించి, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును, హల్లెలూయా, ఎవరికంట? నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానం అంటే ఆమె అంటే ఎవరు? మరియమ్మని మనం ఎందుకు చెబుతున్నాము? ఆయన ఆల్రెడీ ఎగ్మెంట్ రాశాడు, పత్రాన్ని రాశాడు. ఏమని? నేను మరలా ఆ ఆత్మరూపికున్న నేను శరీరం దాల్చుకొని వచ్చి ఆ శిక్షను భరిస్తా. హల్లెలూయా. అగ్రిమెంట్ రాశాడు, పత్రాన్ని రాశాడు. పత్రం రాసిచ్చాడు కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చెబుతున్నాడంటే, ఇప్పుడు చెప్పాల్సింది ఎవరికి చెప్పాలి? అవ్వకు చెప్పాలో, అంతే కదా? అవ్వకు చెప్పాలి. కానీ అవ్వకు చెప్పట్లయినా ఎవరికి చెబుతున్నాడంట? సర్పంతో మాట్లాడుతున్నాడు. సర్పంలో ఎవరున్నారంట? అంతే కదా? సర్పంలో ఎవరున్నారు? ఆదాములో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ప్రేమ ఆదాములో ఉంది, సాతానుడేమో సర్పంలో ఉన్నాడు. అంటే ఈ శరీరం, ఈయనేమో తన పోలికగా తన స్వరూపంలో చేసుకున్న బొమ్మలోకి ఈయన ఊపిరి పెట్టి ఉన్నాడు. ఇప్పుడు దేవుడేమో ఎలా ఉన్నాడంట? మనిషిలాగానే. ఇప్పుడు సాతానుడేమో ఏ రూపంలో ఉన్నాడంట? సర్ప రూపంలో ఉన్నాడు. మీరు చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అంటే మనిషి రూపంలో లేడు. అయితే మనిషి రూపంలో వస్తానికి వాడు ఏం చేశాడంటే నారిలోకి వెళ్ళిపోయాడు. ఏమైపోయిందంట? నారిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈమె కన్నికగా ఉండి గర్భవతి అయిందో అప్పుడు నువ్వు చేసిన పని ఏంటి అని అడిగాడు. అనేసి అప్పుడు అన్నమాట. ఇప్పుడు ఏమంటారు? అవ్వ తప్పు పని చేస్తే ఏమంటాడా? అవ్వనే పదం అప్పుడు వచ్చింది. అప్పుడు దాకా అవ్వనే కాదు, అప్పటి వరకు అవి నారి. చూసావా? నారి నడుమమ్మ నారి అని ఇద్దరు నారీలు ఉన్నారంట. కానీ అక్కడ ఉన్న ఇద్దరు కాదు, ఒక్కదే ఉంది నారి. ఈ నారిలో ఏం చేశాడంటే అవ్వను చేశాడు. ఈ నారిని ఏం చేశాడు? అవ్వ అనే పదం, అది తప్పు చేసినప్పుడు మనం అనే మాట. అప్పుడు అవ్వ అని పేరు పెట్టి ఆమెనేం చేశాడంటే జీవం గల ప్రతిదానికి నీవు తల్లి అవుతావు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఒక మనిషిని కానీ ఒక నరుని కానీ భూమి మీదకి రావాలంటే ఎలా వస్తాడంట? తల్లిదండ్రులే. ఎట్టా వస్తాడని అడిగా నేను. ఎటు నుంచి వస్తాడని అడిగా. పక్కలో అంతేగా వచ్చింది, ఆల్రెడీ వచ్చేసింది కదేమా. ద్వారం ఇది. మనిషి రావాలన్నా, నరుడు రావాలన్నా, లేదా నారి రావాలంటే ద్వారం ఇది, దేవుడు తెరిచిన ద్వారం. ఎప్పుడైతే ఈయనకంటే ముందు సాతాను కూడా లోపలికి వెళ్ళిపోయాడో ఈ ద్వారాన్ని మూసేశాడు. లేకపోతే ఈ ద్వారం ద్వారా రావాలి. ప్రతి ఒక్క మనిషి కూడా
ఒక నరుడు కూడా దేవుడి దృష్టి ఏంటంటే, అందుకనే ఎప్పుడైతే ఈ ద్వారాన్ని మూసాడో ఆ దేవుడు ఏం చేశాడంటే కింద ద్వారాన్ని తెరిచాడు. మానవుడు అనే పదానికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఈడు ఎటు రావాలంటే ఇటు వస్తానికి దేవుడు ఇష్టపడలా, ఇటు నుంచి వస్తానికి ఇష్టపడకుండా ఈ ఈ ద్వారాన్ని మూసేసి అప్పుడు ఏమంటున్నాడు చదువమ్మా, నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమే మీద కొట్టేదు. అంటే సాతానుడితో చెబుతున్నాడు. సాతానుడు అంటే ఇదిగో ఆమె అంటే నేను శరీరం దాల్చుకుని వచ్చే ఆమె సంతానం అంటే నేనే వస్తాను. ఆయన రక్షకుడు, రక్షిస్తానికి వచ్చేవాడు కాబట్టి ఆయన నిన్ను తల మీద కొడతాడు, నీవు ఆయన మడి మీద కొడతాడు. అంటే ఈ భూలోకంలో నువ్వు అతన్ని తిరగనివ్వు. 3.5 సంవత్సరమే యేసుప్రభు సువార్త చేసింది. 3.5 కంటే ఎక్కువ రోజులు ఉంచలా. ఎందుకంటే ఉంచితే ఏమైపోద్దంట, ప్రపంచము మారిపోద్ది. కానీ అవకాశం అంటే ఇప్పుడు ఎందుకు ఈ యేసు బాబు 3.5 సంవత్సరం సువార్త చేశాడంటే అది ఎప్పుడు వాగ్దానం ఏదేను తోటలు ఉన్నా అప్పుడే పెట్టిన వాగ్దానం, ఇప్పుడుది కాదు అది. మీరేమనుకుంటున్నారంటే అయ్యా ఇప్పుడు కనుక ఎందుకు యేసుప్రభు సువార్త చేయలేకపోతున్నాడు? యేసుప్రభు ఏమో ఒక విషయంలో వచ్చాడు, ఏది ఈ లోకానికి, ఏమని మానవుడిని అంటే ఆదాము చేసిన అతిక్రమను పోలి అందరూ ఏమైపోయారంట. చూడండి ఆ మాట రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైనను. ఏలయనగా గనుక పాపము ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు హల్లెలూయా. ఇప్పుడు అతిక్రమం చేసింది ఎవరంట? ఆదాం. అందుకనే ఈ రోజున హిందువులు కానీ ఎవరు కానీ జన్మతః పాపి అంటారు. ఏంటంట? జన్మతః పాపి అంటే పుడతమే. ఇప్పుడు మనం ఒప్పుకోవాల్సిన పని లేదు. యేసు ప్రభు సువార్త చేస్తూ ఉంటే ఒక గుంటోడు అక్కడ పడి ఉన్నాడంట. అప్పుడు ఈయన వెళ్ళి లేపి అన్నాడంట, శిశువులు అడిగారు యేసు ప్రభుని, అయ్యా ఈడి చేసిన పాపమా ఇలా తల్లిదండ్రులు చేసిన పాపమా అని అడిగాడు. దేవుడు ఏమనాలి? ఒరే బాబు వాడు పుట్టిన కాడి నుంచి పాపే కదా అనాలా లేదా? అనలా. దేవుని నామం ఘనపరచుటకు ఈడు చేసిన పాపం కాదు, తల్లిదండ్రులు చేసిన పాపం కాదు. యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు కాబట్టి ఆదాము చేసిన పాపమును ఆయన తీసేస్తానికి వచ్చాడు కాబట్టి ఆ మాట మాట్లాడాడు. లేకపోతే జన్మతః కాబట్టి ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, ఎప్పుడైతే ఆయన ఉన్నాడో, ఎప్పుడైతే ఈ మరణం అనేది వచ్చేసిందో, ఎప్పుడైతే సాధారణ లోపలికి వెళ్ళిపోయాడో దేవుడు ఏం చేశాడు? ఈ మార్గాన్ని మూసేశాడు. మూసేసిన తర్వాత ఆ లాస్ట్ వర్షం నుంచి చదవమ్మా, 3వ అధ్యాయం లాస్ట్లో. అప్పుడు ఆయన ఆదామును ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు
మార్గమును కాసుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గజ్వాల నిలబెట్టెను. చదువు. ఆదాము కూడినప్పుడు గర్భవతి అయి కయ్యూనుని కని యెహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకున్నానంది. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు ఆల్రెడీ అవగర్భంలో ఎవరున్నారు? సాతానుడు ఉన్నాడు. ఇక్కడ ఏమరైపడింది? ఆదాము అవను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనిని కని యెహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకున్నాను అంది. హల్లెలూయా. మొట్టమొదటిసారిగా ఎప్పుడంటే ఎవరు వచ్చారంట? ఇప్పుడు మొట్టమొదటిసారిగా భూమి మీదకి ఎవరు వచ్చారు? మనిషి వచ్చాడు. హల్లెలూయా. ఈ మనిషి ఎవరు? సాతాను. ఎవరు? కయ్యోను. ఆ పేరు కయ్యోను. ఇప్పుడు వచ్చింది ఎవరంట? మనిషి. ఈ మనిషి ఎవరు? యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనం మీకు అనేక సార్లు చెబుతుంది. మాటని ఎందుకు నీకు ఇన్నిసార్లు పదే చెబుతున్నానంటే ఈరోజు క్రైస్తవుడికి ఏం అర్థం కావట్లా, అన్యుడికైనా అర్థం అవుతుంది. కానీ 28 2వ వచనం యెహెజ్కేలు నరపుత్రుడా తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపుము, ప్రభువకు యెహోవా సెలవిచ్చినదేమనగా గర్విష్ఠుడవై నేనొక దేవతను అయినట్టు సముద్రము మధ్యను ఆసీనుడై ఉన్నాను అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడు అయి ఉండి దేవునికి అభిప్రాయం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎవడంటాడు? సాతానుడు. సాధారణుడు ఎవరంటమ్మా? ఏమని చెప్పాడు అక్కడ? మానవుడు. నీకు అర్థమవుతుందా? సాతానుడు ఎవరంట? మానవుడు. దేవుడు కుమారుడు ఎవరంట? నరుడు. ఎప్పుడైతే ఈ మానవుడు స్వరూపము అవగర్భంలోకి వెళ్ళిందో ఆ స్వరూపం బయటకు వచ్చేసరికి మనిషి అయ్యాడు. హల్లెలూయా. మానవుడే మహనీయుడు, అంతే కదా. మానవుడు స్వరూపం మనిషి. నీకు అర్థందా? ఎప్పుడైతే మనిషి అయ్యాడో ఈ ద్వారం మూసేసి కింద ద్వారం తెరిచాడు. దాన్ని మానవం అంటారు. ఆ మానవంలో వచ్చిన వాడినే మనిషి అంటారు. ఆ మనిషిగా మరణం, ఇంకేరేవాడికి కాదు. మరణమే తెచ్చాడు. ఎందుకంటే దేవుడికి ఇష్టం లేదు ఆయనకి. దాన్నే ఏమన్నారంటే కులము. కులం అనే పదం అప్పుడు వచ్చిందనమాట. ఏ పదం అమ్మా? అందుకనే యేసుప్రభు అన్నాడు, నేను పైవారును కిందవారు. ఈ పైనున్న నీరేమో పరిశుద్ధమైనది. ఈ పిల్లోడు పుట్టినప్పుడు మా యెహెజ్కేలు గ్రంథంలోనే ఉంటుంది. నీకు ఇప్పుడు తర్వాత మనం తెలుసుకుందాం ఎలా పిల్లోడు పుడతాడు, ఎలా మాయ ఉంటుందో. ఉమ్ము నీరు ఎలా ఉంటుంది? అదేంటి? మురికి నీరు. మురికి నీళ్ళలో అది తీయంగానే ఉప్పుతో రాయాలంట. ఈ మురికి నీళ్ళు ఈ కుళ్ళు నీళ్ళ నుంచి వచ్చాడు కాబట్టి కులము అన్నారు. హల్లెలూయా. అంతేగాని ఇప్పుడు ఇన్ని మొత్తం కలిసి 4330 పైగా కులాలు ఉన్నాయంట. 4500కి పైగా కులాలు ఉన్నాయంట. వీళ్ళ పెట్టుకో అంటే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట లేకుండా ఏది కూడా జరగలా. దాన్ని ఆధారం చేసుకొని ఈడేం చేశాడంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కులాలు అన్నాడు. కులాలు ఉన్నది రెండే, ఒకటి పై కులము, ఒకటి కింద కులం. ఈ రెండు కులాలు. ఎప్పుడైతే ఈ మనిషి అనేవాడు బయటకు వచ్చాడో వాడికి కయ్యూను అన్నారు. కయ్యూను అంటే మనం తెలుగు లెస్లో మన ఎప్పుడంటే పాత తెలుగు పదాలు ఉంటాయి. ఈ పాత తెలుగు పదాలు కనుక మనం చదివితే ఈ మానాన్ని ఏమంటారంటే కన్నము అంటారు. ఇప్పుడు కూడా చాలా మంది మాట్లాడతారు. ఈ కన్నములో నుంచి వచ్చాడు కాబట్టి వీటి పేరు కయ్యూను అన్నారు. హల్లెలూయా. కయ్యూను అన్నారు అంటే మరణాన్ని తెచ్చుకునేవాడు. ఆ తర్వాత చదవమ్మా.
ఇక్కడ ఆదికాండం 4వ అధ్యాయం. తరువాత ఆమె తన తమ్ముడగు ఏబేలును కలిగిను. ఏబేలు హల్లెలూయా. ఇప్పుడు తర్వాత ఎవరు పుట్టారంట? ఏబేలు గురించి ఏం చెప్పలేదేంటి? ఇప్పుడు కయ్యోను గురించి ఇంత చక్కగా చెప్పిందామా మనిషి అని చెప్పింది. మరి ఏబేలు పుట్టాడు. ఏబేలు గురించి ఏం చెప్పలేదేంది? ఎందుకని? సాతానుడు కాదు, ఆదాం కొడుకు. నరుడు భర్త కొడుకుని ఏమంటుంది? ఇప్పుడు సొంత భర్తకు పుట్టినట్టు కదా పేరు పెట్టి వెళ్తుందా? అది ఇప్పుడు ఏబేలేమో ఆదాముకు పుట్టాడు, కయ్యూనేమో సాతానుడికి పుట్టాడు. తల్లి ఒకటే, తండ్రులు ఇద్దరు. ఇంటి పేర్లు వేరు అన్నమాట. ఇంటి పేర్లు వేరు. అందుకనే ఆ మాటే ఏమంటున్నాడంటే, అది ఎక్కడ మనకు కనపడుతుంది అంటే చూడండి, యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో 45వ వచనం. నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వినును. మీరు దేవుని సంబంధులు కాదు కనుకనే మీరు వినని చెప్పాను. అందుకు యూదులు అంటే ఇప్పుడు 43వ వచనం చదవమ్మా. 43 చదువు. మీరు ఎలా నా మాటను గ్రహింపకున్నారు? మీరు ఉండుట వలనే కదా. మీరు మీ తండ్రి యొక్క అపవాది. అంటే తండ్రులు ఇద్దరున్నారా? ఉన్నారు. తండ్రులు ఇద్దరున్నారు. ఎక్కడా? ఇక్కడ కాదు, ఇప్పుడు కాదు. ఎక్కడంట? ఏదైనా తోటలోనే. మనం చాలా దీన్ని చూడాలి, ఆలోచించాలి. మీ తండ్రి అపవాది. ఎవడంటాడు? మీరు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశ. ఏంది ఆ తండ్రి ఏంటిదంట? ఏ ఆశ అంటాడుది? ఆశ కాదా? దేవుడు అన్నాడు, ఆశ గల ప్రాణాన్ని నేను తృప్తిపరిచేదను అన్నాడు. ఆశ ఏంటి అమ్మా? ఆశ ఏంటి? ఆశ, మనకు ఒక ఆశ ఉంటుంది కదా. నాకు కూడా ఒక ఆశ ఉంటుంది. ఏంటిదంటే, ఇప్పుడున్న ఆశ ఏంటంటే, ఆ ఇంటికాడ బాత్రూమ్ కట్టియాలని ఆశ ఉంది. నాకు ఒక ఆశ ఉంది. ఆశ బాత్రూమ్ కట్టియాలంటే ఏం కావాలి? డబ్బు కావాలంటే నేనేం చేయాలి? ఏసయ్యా అంతే కదా. ఇక్కడ మోకరించి ఏసయ్యా ప్రార్థన చేస్తే ఏసయ్యా వచ్చి నా ఒళ్ళో ఇలా పడేస్తాడు కదా. అంతే. ఇప్పుడు ఆశ అంతా అంతే అలాగే ఉంటుందా? అప్పుడు నేనేం చేయాలంటే పని చేయాలి. నాకు వచ్చిన పని చేస్తా. అదేదో ఏదో కరెంటు పని ఉంది కాబట్టి పని చేస్తా. ఏం చేయాలి? రోజుకు ఒక 1000 రూపాయలు ఇస్తాడు అనుకో, లేదా 800 ఇస్తాడు అనుకో, కనీసం ఒక వారం రోజులు నాకు పని దొరకాలయ్యా అని నేను ప్రార్థన చేస్తా. అంతేగాని డబ్బులు రావాలని నేను ఎప్పుడు ప్రార్థన చేయను. ఎందుకని? కష్టపడింది మన జీతం అవుద్ది. అది ఊరికనే వచ్చింది మనకేమవుద్దంట? రుణం అవుద్ది. మనం మళ్ళీ కట్టాలి దాన్ని. అందుకని నేనేమో కోరుకుంటాను? ఆశన. అయ్యా ఒక పని చూపించు తండ్రి, పని చూపించు తండ్రి అనేది ఆశ. పని లేకుండా రావాలనేది దురాశ. అది ఇక్కడ ఆశకి దురాశ. దేవుడు దురాశని ఆశ్రయిస్తున్నాడా? ఆశని ఆశ్రయిస్తున్నాడా? ఆశ తృప్తిపరుస్తా అంటే నీకు పని చేపిస్తా అన్నాడు. అవునా కాదా? అందుకని దేవుని బిడ్డలేమో ఏం చేస్తారట? పని చేయడానికి ఇష్టపడతారు. సాధారణ బిడ్డలేమో దురాశతో ఉంటారంట. ఆది నుండి వాడు ఏంటంట?
ఎలాంటి వాడు అంటాడు? ఆ, లేకపోతే దేవాది దేవుడితో యుద్ధం చేస్తాడా చెప్పు? వాడు అది ఇక్కడ తండ్రులు వేరుగా చూపుతున్నాడు. మీ తండ్రి అంటే ఇక్కడ ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఒకనేమో దేవుని సంతానమైన ఆదామైన నరుడికి పుట్టినవాడు, ఒకడేమో సాతానుడైన వాడికి పుట్టినవాడు. అయితే మొట్టమొదట భూమి మీద పడింది ఎవరు? అంతే. అసలు చూసి ఫస్ట్ నుంచి కూడా దేవుడికి ఎంత దెబ్బ తగులుతుందంటే, ఆయన ఆలోచించిన కాడి నుంచి కూడా ఆయన ఏమనుకున్నాడు? నా కుమారుని చేయాలని భూమి తయారు చేసుకున్నాడు. నీ భూమిని నేను చేస్తానని వాడు ముందు అప్పుడే దెబ్బ కొట్టేశాడు. ఆ దేవుడిది అప్పుడు ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ ఆ భూమిని తీసి కష్టపడి వేదన పడి ఏదో చేసి ప్రయాసపడి ఆ 6 దినాలు 6,000 సంవత్సరాలు కష్టపడి దాన్ని మళ్ళీ బాగు చేసి ఎట్టయితే తన కుమారుని తెచ్చుకుంటే, ఇప్పుడు రావాల్సిన తన కుమారుడు భూమి మీదకి రావాలని ఎదురు చూస్తూ ఉంటే వాడే భూమి మీదకి వచ్చాడు. అబ్బా, అసలు చూసా అసలు ఈ రోజున మనం ఎందుకు ఇంత క్రైస్తవానికి దేవుడు నమ్మేవాడు ఇంత కష్టపడతాడంటే, ఇంత బాధపడతాడంటే, ఏది కూడా మనల్ని ముందుకి సాగనేడు. దేవుడేమో ప్రేమామయుడు. అసలు ఈయన కొట్టిన భూమిని ఎదురు తిరిగినప్పుడే చంపి ఆడిని నాశనం చేసేయచ్చు, అవునా కదా? కానీ ప్రేమ, అరే నాకు మరణాతో ఉన్నవాడు నేను చేయాలని దేవుడు ఎంత ప్రేమిస్తే, మనమైనా సరే చూడు, ఒక వ్యక్తిని కనుక మనం ప్రేమించామనుకోండి, మనం ఎంత ప్రేమిస్తే వాడు అంత మనల్ని దేశిస్తాడు. మన మాట ఎండో. అలాగే వినలేదని మనం ప్రేమ వదిలేసుకుంటాం అతని మీద, వదిలేసుకో. ఇదే దేవుడితో జరుగుతున్నాం. ఇప్పుడు ఎవరు కోరిక నెరవేరింది? నీకంటే ముందు నేనే వస్తా భూమి మీద ఛాలెంజ్ చేశాడు. వాడు ఛాలెంజ్ చేశాడు, అవునా కదా? యెషయా 14:12 ఆయన చెప్పిన మాట అదే. నీకంటే ఆ సింహాసనాన్ని నేను ఉత్తరది నేను కూర్చుంటాను, నేను వస్తాను. అడే వచ్చేసాడు భూమి మీదకి. వచ్చేస్తే ఇప్పుడు ఎవరంట? ఈ కయ్యానేమో ఏం చేస్తున్నాడమ్మా? 4 చదువు. ఏబేలును కనెను. ఏబేలు గొర్రెల కాపరి, కయ్యూను ఇదేనంట. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? పంట పండిస్తున్నాడు. ఇప్పుడు ఏ పనులు ఇలా? ఈయనేమో మేపరి, ఆయనేమో అంతకుముందు ఆదామే మేపరి, కాపరి. ఇప్పుడు ఒకడికి ఇచ్చాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? భూమిని చేర్చిపరిచేవాడేమో కయ్యోను, గొర్రెలు కాసుకునేవాడేమో ఏబేలు. అంటే గొర్రెలు అనే పదము అక్కడ వచ్చేసింది. గొర్రె పదం అంటే ఫస్ట్లోనే ఏదైనా తోటలోనే గొర్రె ఎందుకు వచ్చింది? గొర్రెలే ఎందుకు కాస్తున్నాడు? ఇప్పుడు అన్ని జీవులు ఉన్నాయి కదా, అక్కడ సర్వం ఉంది కదా. పులుల్ని మేపొచ్చుగా, లేకపోతే మీకులాగా ఈ రోజున కుక్కలను పెంచవచ్చుగా. కుక్కలను కూడా తాడు పట్టుకొని చక్కగా లాక్కొని వెళ్ళొచ్చుగా. ఇవన్నీ వదిలేసి గొర్రెలని ఎందుకు వేస్తున్నాడు? అది సాధు జంతువు. హల్లెలూయా. ఏంటిదంట? సాధు జంతువు. అంటే నేను సాధు జంతువు, దానికి నేను కాపరిని. మీరు ఆలోచించండి. ఈ రోజున యేసు ప్రభు వచ్చినప్పుడు దేవదూత అంట వెళ్ళి ఎవరితో మాట్లాడిందంట? గొర్రెల కాపరితోనే. గొర్రెల కాపరి. ఈ గొర్రెల కాపరి అనే పదము ఎక్కడ ప్రారంభమైందంట? ఏదైనా తోటలో. గొర్రెల కాపరి. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో యెహోవా అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలిసూరు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా
ఏబేలును అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యోనును లక్ష్య పెట్టలేదు. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు కూడా దేవుని సన్నిధికి వెళ్ళారంట. ఇప్పుడు కయ్యోను వెళ్ళాడా? దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఏబేలు దేవుని సన్నిధికి వెళ్ళాడు. అయితే ఈ కయ్యోనేమో ఆయన పండిన పంటలో మనం తీసుకొని వెళ్ళాడంట. ఏబేలేమో తొలిసూరు పిల్లలను శ్రేష్టమైన కొవ్వైన వాటిలో తీసుకెళ్ళాడంట. ఇప్పుడు లెక్క ప్రకారము ఇక్కడ నాకు ఒక్కోసారి ఈ చరిత్ర చదువుతున్నప్పుడు ఒక ఆలోచన వస్తుంది. ఏమొస్తుంది అంటే, ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా కయ్యానంటే సాతానుడి కొడుకు అంటే దేవుడికి ఇష్టం లేదు కదా, ఇష్టం లేదు కదా. అలాగే ఆయన చూడగానే ఈ కోపం వచ్చి ఒకలా వద్దన్నాడా అనిపిస్తుంది. అనిపిస్తుందా లేదమ్మా? ఇప్పుడు మనం ఒక మనిషి ఆలోచిస్తే ఈడేమో సాతానుడి కొడుకు, ఈయనేమో దేవుడి కొడుకు. వీళ్ళిద్దరూ దేవుడి సన్నిధికి వచ్చారు. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఈ ఏబేలు అర్పణేమో అంగీకరించాడంట. ఈ కయ్యేను అర్పణేమో ఎందుకని అంటే దేవుడికి అక్కడ పక్షపాతం ఉందనా? లేదు. ఆయన అంటుంది ఏంటంటే, ప్రతి తొలుసూరు పండిన పంట దేవుడికి ఇవ్వాలి. హల్లెలూయా. ప్రతి పంట దేవుడికి ఇవ్వాలి. మొదటి పంట తీసుకెళ్ళి ఆయన సన్నిధికి పెట్టారు. ఈయనేం చేశాడు? పంట తీసుకోవాలా, అందుట్లో ఉన్న వాటిని వీటిని తీసుకొని, ఎందుకని అప్పటికే దేవుడు భూమిని శపించేశాడు. ఇప్పుడు శపితమైన దాంట్లోంచి వచ్చింది. వీళ్ళిద్దరూ రాకముందే దేవుడు ఏమన్నాడంట, ఆదాము నేను నిమిత్తం భూమిని శపించేస్తున్నాను, నువ్వు చెమటోర్చి కష్టపడి భూమిని పండించాలి, అవి నీకు కొద్దిగా వేస్తాయి అన్నాడు. ఈ కొద్దిగలోనే శ్రేష్టమైన ఈయన దగ్గర ఉంచుకొని తాళులు తప్పలు ఇలాంటివి తీసుకెళ్ళి దేవుడి సన్నిధికి అక్కడ అంగీకరించాలి. అంతేకాని ఆయన పక్షపాతంగా దీన్ని కూడా టాలీ చేస్తారు. ఇప్పుడు దేవుడు సన్నిధికి వచ్చిన వాళ్ళు, సాతాను పక్షాన్ని ఉన్నవాడు, మానవుడు అనేవాడు, దీన్ని కూడా అక్కడ ఏం చేస్తారంట, టాలీ చేస్తారు. ఈ దేవుడు కుమారుడు కాదు కాబట్టి కదా గెంటేసింది, దీన్ని వద్దని దానికి. కానీ అక్కడ ఆయన పక్షపాతంగా చూపిస్తుంది. ఈయన తెచ్చిన పంటను చూస్తున్నాడు, ఈయనేమో తాలు తెచ్చాడు, ఆయనేమో శ్రేష్టమైన తెచ్చాడు. అప్పుడు ఏం చేశాడంటే, ఓకే ఆయన్ని మెచ్చుకున్నాడు, ఈయన్ని ఏం చేశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అప్పుడు చేసింది ఎవరు? యెహోవా లేకపోతే ఏబేలు చేశాడా? యెహోవా చేశాడు. ఇప్పుడు తమ్ముడు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమన్నాడు చదవమ్మా? కాబట్టి మిక్కిలి కోపం వచ్చి తన చిన్నపుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా, నీవు ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి, నీవు ఏంటంట ఏ క్రియ చేయాలి? ఇప్పుడు ఏ క్రియ చేశాడు ఈయన? మంచి పని చేయలా. ఇక్కడ చెబుతున్నాడు ఆయన, దేవుడే చెబుతున్నాడు మనిషిగా. సత్క్రియ చేసినాడలా తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయనడలా వాకిట పాపము పొంచి ఉంటుంది. జాగ్రత్త. మనం కూడా ఏంటంట, పాపము పొంచి ఉంటుంది. నీ ఎడల వాంఛ కలుగును, నీవు దాన్ని వేలుదుమని అనెను. కయ్యూను తమ్ముడైన ఏబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను పడి, హల్లెలూయా. ఇప్పుడు చెప్పేశాడు, పాపము పొంచి ఉంటుంది, దానికి నీ ఎడల వాంఛ కలుగుదా. వాంఛ అనగా కోరిక, కోరిక కలుగుద్ది అన్నాడు. ఇప్పుడు కయ్యోను ఏబేలు దగ్గరికి వెళ్ళాడు, తమ్ముడు దగ్గరికి వెళ్ళాడు. మాట్లాడడానికి వెళ్ళాడా, చంపడానికి వెళ్ళాడా? చాలా జాగ్రత్త.
మనం కూడా గొక్కుని ఏదో చెయ్యాలని వెళ్ళం వాళ్ళతో. ఏదన్నా బాధ ఉన్నప్పుడు మాట్లాడటానికే వెళ్తాం. ఈ మాట ఎప్పుడైతే మాట్లాడతామో మనము మాట్లాడినప్పుడు ఎదుటివాడు కూడా మాట్లాడతాడు. ఇప్పుడు నేను మాట్లాడి నువ్వు మాట్లాడి నేను మాట్లాడి నువ్వు మాట్లాడితే మాట మాట పెరిగి గొడవ. ఇప్పుడు అదే జరిగింది అక్కడ. అదే కనుక నువ్వు మాట్లాడుతున్నా కనుక నేను కనుక తగ్గిపోతే మాట మాట పెరిగి ఆయన చంపాలని వెళ్ళా నిజంగా. కయ్యోను ఏబేలు అసలు ఏంటి నీ అర్పణ. ఇప్పుడు అసలు కయ్యోనికి ఏబేలు గొడవ కాదు అక్కడ. గొడవ ఎవరిది? దేవుడిది. ఏదైనా అడగాలంటే దేవుడిని అడగాలి. ఈయన వెళ్ళి దేవుడిని అడగకుండా తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అసలు నువ్వెందుకు చేసావు, నేను ఎందుకు చేసావు, నువ్వేందుకు గొప్ప నేనేందుకు గొప్ప అంటే, అరే నువ్వు చేసిన పద్ధతి అడ్డదరా బాబు, నిర్ణయం చేయమంటావు. ఈయన మాట మాట పెరిగితే ఆయన చంపేశాడంట. హల్లెలూయా. ఎవరిని చంపేశాడు? ఏబేలుని చంపేస్తే ఎవరు కయ్యోనే ఏబేలుని చంపేశాడు. ఇప్పుడు ఎవరు ఉన్నారు భూమి మీద? కయ్యోను అంటే సాతానుడి సంతానమే ఉంది కానీ దేవుడి సంతానం లేదు. హల్లెలూయా. మీరు చాలా గమనించారు. ఇక్కడ ఎవరి సంతానం ఉందంట? సాతాను సంతానమే. సాతాను సంతానం అంటే ఏంటిది? సాతాను సంతానం అంటే ఎట్ట ఉంది నీకు అర్థమవుతుందా? పోలిక. ఎవరి పోలిక అది? సర్ప సంతానం ఉంది అక్కడ. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? సాతానుడి సంతానం ఉంది, దేవుడి సంతానం లేదు. ఇక్కడ ఈ బైబిలు అర్థం అవటానికి కారణం, అపార్థం అవటానికి కూడా కారణం ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే ఇదే ఇక మూలకం అనమాట. ఇక్కడ ఉన్నది ఎవరిదంటే ఎవరి పోలిక ఉందంట? సాతాను పోలిక. సాతాను పోలిక అంటే ఇప్పుడంటే పుట్టంగానే ఒక డాక్టర్ గారు చెప్పాడు అంట, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ బంధువులు మిత్రులు అందరూ కూడా ఉంటారంట. నొప్పులు పడుతుంటే బాధపడుతుంటే ఈయన చూసి అటు తిరిగి ఇటు తిరిగి ఇది గందరగోళం అయిపోతాడు. తీరా పుట్టిన తర్వాత పుట్టేసాడని చెప్పగానే ఇదంతా వెళ్ళిపోయి వెళ్ళి పిల్లలను చూసి ఎవరు పోలిక అని చూస్తారట. పోలికలు చూస్తారు అంటే అమ్మ పోలిక, నాన్న పోలిక, లేదా మేనమామ పోలిక. ఆ పోలిక ఇప్పుడు అమ్మ పోలికో, నాన్న పోలికో, మేనమామ పోలికో, బావ పోలికో, మరిది పోలికో వస్తే పర్లేదు. ఎందుకని వీళ్ళందరితో ఒకటే పోలిక కాబట్టి. పక్కింటోడు పోలికో లేకపోతే ఎదురింటోడు పోలికో వస్తే ఏంటి అది? అవునా కదా? అదే పోలిక అక్కడ చూశాడు. ఇది ఇప్పుడుది కాదు, ఏదైనా తోటలోనే. ఇప్పుడు దేవుడు సంతానం అనేది భూమి మీద లేదు. ఇప్పుడు ఉన్నది ఎవరిదంట? సాతానుడి సంతానం. ఇది చాలా గమనించాలి మనం. ఈ సాతాను సంతానము అక్కడ ఉన్నది. ఎందుకని మనకి బైబిల్ ఎందుకు అర్థం కావట్లేదంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది అన్నమాట. టైం అయిపోయింది కాబట్టి రేపటి దినము దాన్ని మనం తెలుసుకుందాం. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా.